ధ్యానం అంటే ఏంటిదండి? ఇంటికి, ఒంటికి, మానసిక స్థితికి, బుద్ధికి, ఆత్మస్థితికి అన్నింటికి ఒక రక్షణ కవచంలా నిలబడి మనల్ని రక్షిస్తుంది. అంటే ధ్యానం ద్వారా ఏమొస్తుందంటే అమ్మ శక్తి వస్తుంది. ఎలా వస్తుందో కూడా చెప్తా వివరంగా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఆ కొత్త వాళ్ళకి చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు కొత్త వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు, కొత్త వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక్కోళ్ళకి ధ్యానం చెప్పడం అనేది ఎంత గొప్ప విషయమో. పత్రిజీ ఏం చెప్పిందంటే పాత వాళ్ళకి ఎంతసేపు కూస్తావు, కొత్త వాళ్ళకి ఎక్కువ అన్నాడు. అంటే ఒక కొత్త వ్యక్తికి మనం ఏ రోజైతే ధ్యానం నేర్పిస్తామో, జ్ఞానం వైపు నడిపిస్తామో 100 గంటలు ధ్యానం చేసినంత శక్తి ఆ నేర్పించిన వాళ్ళకి వస్తుందండి. అందుకని కొత్త వాళ్ళందరికీ ఈ ఇంటి తల్లి ద్వారా వచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్త వాళ్ళు చక్కగా వినండి. మరి ఈరోజు మనం ఈ ఇంటి నుంచి ఎంతో ముళ్ళని తీసుకెళ్ళాలి, జ్ఞాన ముళ్ళని. తీసుకెళ్దామా? కొత్త వాళ్ళు మాట్లాడండి, తీసుకెళ్దామా? వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఉందా? ఎవరికైనా బోర్ వస్తుందా? వెరీ గుడ్. ముందుకు జరగండి అమ్మ, వెనుకకున్న వాళ్ళందరూ ముందుకు జరగండి. ఒరగకండి, గోడలకు ఒరగకండి, కొంచెం మంచిగా స్టిఫ్గా కూర్చుంటేనే నిద్ర రాదు. సరే, ఇప్పుడు చూడండి, ధ్యానం ద్వారా మనకేంటి లాభాలు ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ఒకటి, ధ్యానం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? 3 ప్రశ్నలు. అమ్మ పెద్ద మనుషులకు చెప్పలేదు తల్లి గోడ కొరగద్దని, నా వీడియోలో కూర్చోకండి. సరే, ఇప్పుడు మనం ధ్యానం మన జీవితంలో ఎందుకు అంటే చెప్పాను కదా, దొడ్డు భాషలో ఒక రక్షణ కవచంగా మనల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తుంది. మరి ఎలా రక్షిస్తుందో కూడా క్లారిటీ తీసుకుందాం. ధ్యానం అంటే ఏంటిది? అంతర్మౌనం అండి. ధ్యానం అంటే ఏంటిది? ఇప్పుడు మీరందరూ మాట్లాడతలేరు, మౌనంగా ఉన్నారా లేదా? మాట్లాడుతున్నా, నేను మాత్రమే మాట్లాడితే మీరందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. అంటే మీరు ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి దాన్ని మౌనము అంటారు. ఈ రోజంతా మీరు మాట్లాడకుండా ఉంటే మీరు ఒక రోజు మౌనం చేసినారు అంటే నోటితో మౌనం ఓకే, కానీ దానికంటే ఎక్కువగా మాట్లాడేది ఎవరండి? మనసు. వెరీ గుడ్. ఎవరు ఎక్కువ మాట్లాడతారు? నోటి కంటే ఎక్కువ మనసు మాట్లాడుతుంది. మరి ఎవరిని ముయ్యాలి? నోరునా మనసునా? ఫస్ట్ మనసు మూస్తే నోరు అదే ముయ్యబడుతుంది. కానీ మరి మనసుని ముయ్యట్లేదు. మనస్సుని ముయ్యడమే ధ్యానం. ధ్యానం అంటే ఏంటిది? మనస్సుని మూసేయడం. మరి ఎలా మూసేయాలి? నోరు కంటే 2 పెదవులు పెట్టిండు. నోరుకి ఏం పెట్టిండు? 2 తలుపులు పెట్టిండు. పెదాలు పైన ఒక తలుపు, కిందికి ఒక తలుపు, 2 పెదాలు పెట్టిండు. ఇట్లా పెట్టంగానే మూసుకుంటుంది. కానీ మనసుకి తలుపులు లేవు కదా, అందుకని దానికి ఒక ఆయుధం పెట్టిండు. మనస్సుని మూసే ఆయుధం ఏంటిదో తెలుసా? శ్వాస. శ్వాసకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అంటే చూడండి, ఇన్ని రోజులు మనం బతికినాము, శ్వాసను తీసుకున్నాము, శ్వాసని వదిలినాము, జీవిస్తూ ఉన్నాము, ఎన్నో పనులు చేసుకున్నాం, ఎంతో ఆస్తి సంపాదించినాం, కానీ మనలో ఉన్న శ్వాస గురించి మనకెందే లేదు. కాబట్టి భగవద్గీతలో మనకు శ్వాస గురించి చెప్పిండు. ఆ శ్వాస గురించి భగవద్గీతలో ఏం చెప్పిండో శ్లోకం ద్వారా మనం ధ్యానాన్ని తెలుసుకుందాం. ఒకసారి ఫస్ట్ ఈ శ్లోకం నేను మీతో చెప్పిస్తా, కనీసం మన నోట్లో ఉన్న గబ్బన్న పోతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మనం చెడు మాట్లాడుతున్నాం, నెగిటివ్ మాట్లాడుతున్నాం. అదే మనము ఒక భగవద్గీత శ్లోకాన్ని మనం చెప్పడం ద్వారా మన శుద్ధి జరుగుతుంది. చెప్పడం ద్వారానే శుద్ధి జరిగితే ఆచరిస్తే ఇంకెంత ఉంటుందో ఆలోచించండి. అందుకనే మనము మెల్లిమెల్లిగా అందాము, అనరాకపోయినా తప్పులు లేకుండా మెల్లిగా చెప్పిస్తా నేను చిన్నగా. ఒకసారి ఈ శ్లోకం మనకేం చెప్తుందో నేను మీకు చెప్తా. ధ్యానం గురించి శ్లోకం మనకేం చెప్తుందంటే, కళ్ళు మూసుకోండి ఒకసారి, మళ్ళీ ఇప్పటిలాగా శ్రద్ధతో చెప్పండి. స్పర్శాన్ కృత్వా కృత్వా బహి బాహ్యాన్ చక్షుశ్చ ఏవ అంతరే భ్రువోః ప్రాణాప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణా
కళ్ళు తెరవండి. ఈ శ్లోకం మనకేం అర్థం కాదు, సంస్కృతం కాబట్టి తెలియదు. అందుకని మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భగవద్గీతని మార్చాడండి. అంటే ఎందుకు, ఏం చేసిండు, ఈ శ్లోకం సంస్కృతంలో ఉంది సరే, తర్వాత దాని కింద ఏముంది, తెలుగులో మంచి తాత్పర్యం ఇచ్చిండు వ్యాస భగవానుడు. అయినా కూడా మనకి కొంచెం లోతులోకి ఉంటుంది కాబట్టి అర్థం కాదని పితామహ పత్రిజీ ఏం చేసిండంటే, ప్రతి పల్లెటూరులో భగవద్గీత ప్రతి స్త్రీ చదివి మేలు కొనాలని చెప్పి ఒక్కొక్క శ్లోకాన్ని చక్కగా వివరించిండండి అచ్చ తెలుగులో. అచ్చ తెలుగులో మరి ఈ శ్లోకంలో మనకి ఏమని వివరించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏం చెప్తున్నాడు వ్యాస భగవానుడు గీతలో అంటే, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే మీ బయట ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు, శరీరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో మనం ఏమేం చేస్తాం, బయట ఉన్న విషయాలను వింటాము, చూస్తాము, లోపల వేసుకుంటాము, మళ్ళీ నోటితో మాట్లాడతాము. ఎక్కడన్నా గొడవ జరిగిందనుకో ఏం చేస్తాము, కాళ్ళతో నడుచుకుంటూ అక్కడికి వెళ్తాము. అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడన్నా ఏమైనా జరిగిందంటే పర్రమని ఉరుకుతాం అక్కడికి. ఆ లొల్లి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలాలి, తెలకపోతే మళ్ళీ మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ తెలుసుకోవడానికి ఏం చేస్తాం, పటపట ముందు పని ఇంట్లో అక్కడ పక్కకి ఎత్తేసి ఆ గొడవ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేయమంటుండే ఇక్కడ, నీ స్పర్శ ఇంద్రియ బాహ్య ఇంద్రియాలతో ఎక్కడికైతే వెళ్ళి విషయాలను వింటున్నావో నీ లోపలికి వేసుకోకు అంటున్నాడు. చూడండి మరి మనం ఏం చేస్తాం, చెప్పండి, మనం చేసేదే కదా చెప్పేది, కొత్తది కాదు కదా. ఏం చేస్తాం, ఏమన్నా జరిగిందనుకో అక్కడ ఆ ముచ్చట్లన్నీ విని ఏం చేస్తాం, ఫస్ట్ చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కాళ్ళు పోతాయి అక్కడికి. అంటే ఏం చెప్తుండు, ఈ బాహ్య ఇంద్రియాలు కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతుంది, కాళ్ళు అక్కడికి వెళ్తుంది. మళ్ళీ నువ్వు చెప్పేటప్పుడు సైకిల్ చేస్తావు చేతులతో. అంటే ఎక్కడైతే లొల్లు జరుగుతున్నాయో, ముచ్చట్లు ఉంటాయో అక్కడికి నువ్వు ఒకవేళ వెళ్తే ఆ బయట విషయాలని బయటకే నెట్టివేయు అంటున్నాడు. చూడండి, వింటున్నామా మనం గీతని? భగవంతుడు ఏం చెప్పిండో వింటున్నామా? వినట్లేదు. మరి భగవంతునికి దీపం పెడితే లాభమా చెప్పండి మీరు? ఏం చెప్పిండు భగవంతుడు? దీపం పెట్టుమన్నాడు, కానీ ఆ దీపము గుండెల్లో పెట్టుమన్నాడు. ఎందుకంటే ఆయన గుండెల్లో ఉన్నాడు, గుడిలో కాదు. గుడిలో ఉంది మామూలు ప్రతిరూపం, భగవంతుడు నీ గుండెల్లో చీకట్లో ఉన్నాడు. లోపల నీ లోపల చీకటి లేదా? అజ్ఞానం అనే చీకటి ఉంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మో అమృతంగమయ అంటున్నాడు. నీ అంతరంగంలో మొత్తం చీకటి ఉంది, ఆ చీకటిలో నేనున్నాను, అక్కడ దీపం పెట్టు అంటున్నాడు. మనం ఇక్కడ పెట్టమని చెప్పింది దేనికోసం అంటే పెట్టి 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 ఇక్కడ పెడతామని. అక్కడ పెట్టడం ఆగుతలేదు కానీ ఈడనైతే పెడతలేదు. అక్కడ పెట్టడానికి కారణం తెలుసుకుంటారని, ఇక్కడ పెట్టడం అని తెలుసుకుంటారని. కానీ అక్కడనే పెడుతున్నాం. ఒక దీపం పోయింది, 5 దీపాలైనాయి, 10 దీపాలైంది, 11 అయింది, 1,00,000 అయింది, 1,00,000 అయింది, కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తలేదు. అవునా కాదా? నువ్వు ఎన్ని దీపాలు పెట్టినవి కొండెక్కుతాయి, కానీ ఇక్కడ పెట్టే దీపం కొండెక్కుతుందా? ఇలా ఇన్ని దీపాలను వెలిగిస్తుంది మళ్ళా. చూడండి, ఈరోజు ఆత్మజ్ఞానంతో ఆత్మజ్యోతిని ఎన్ని జ్యోతులు, ఈ ఒక్క జ్యోతితో ఎన్ని జ్యోతులు వెలుగుతున్నాయి ఇక్కడ. అంటే ఏ దీపాన్ని పెట్టమన్నాడు? ఆత్మ జ్యోతి ఆరిపోని జ్యోతిని పెట్టమన్నాడు. అందుకే అసతోమ సద్గమయ, తమసోమ అంటే దాని అర్థం మనకు తెలియదు. ఫస్ట్ దీపం పెట్టినప్పుడు ఈ మంత్రము ఆది శంకరాచార్యుడు ఇచ్చాడండి. ఎవరిచ్చిండ్రు? దీపం ముట్టించేటప్పుడు ఈ శ్లోకం, ఇందాక వాడిన శ్లోకం ఆది శంకరాచార్యుడు రాశాడండి. మరి దాని అర్థం ఏం చెప్పిండు? అసతోమ సద్గమయ అంటే నీ లోపల అంతా చీకటి ఉంది,
ఆత్మ జ్ఞానం వైపురా. నీ లోపల జ్ఞానం లేదు, ఆత్మ జ్ఞానం అసతోమ, ఆత్మ జ్ఞానం వైపురా. తమసోమ జ్యోతిర్గమయ, అంటే నీ లోపల అంతా చీకటి ఉంది, అక్కడ దీపం పెట్టు, ఆత్మ దీపం పెట్టు, జ్ఞాన దీపం పెట్టు. మృత్యోర్మో అమృతంగమయ, నీకు అసలు మృత్యువే లేదు. మృత్యు అంటే భయపడకు, మృత్యువు లేదు. ఎవరికి మృత్యు ఉంది? శరీరానికి ఉంది. కానీ శరీరాన్ని నడిపించే ఆత్మకి ఉందా? ఆత్మ చచ్చిపోదు, వెళ్ళిపోతుంది. అందుకనే ఆత్మవి నువ్వు. శరీరం ఆత్మకి తొడుక్కున్న ఒక వస్త్రం. అందుకనే వ్యాస భగవానుడు ఏం చెప్పిండు? శరీరము ఒక దుస్తువు లాంటిది. ఇప్పుడు చూడండి, నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నా, మీరు అప్పటి నుంచి వింటున్నారు కదా. సరే, ఇప్పుడు మనం ప్రాణంతో ఉన్నాం కాబట్టి ఓకే, నేను మాట్లాడుతున్నాను, వింటున్నాను. ప్రాణం ఉన్నదానికి నోరుంది, ప్రాణం పోయిన దానికి కూడా నోరుంది. అవునా? ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నాకు నోరు ఉంది మేడం, నేను ప్రాణంతో ఉన్నా. ఏదన్నా చచ్చిపోయింది అనుకోండి, దానికి కూడా నోరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి అది మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడది? ఆగండి మీరు, పాత వాళ్ళు కొంచెం ఆగాలి, కొత్త వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి చెప్పండి? నీకోసమే తల్లి ఈ క్లాసు. ఇప్పుడు నాకు నోరుంది, ప్రాణం ఉంది, నేను మాట్లాడుతున్నా. ఎందుకు చెప్పు బేట? ఎందుకు? ప్రాణం లేని ఒక శవంకి కూడా నోరు ఉంది. ఎందుకు మాట్లాడదో మీ అందరికీ తెలుసు. ఏం లేదు బేట, వెరీ గుడ్. గది చెప్పడానికి భయమా? ఏం లేదు, అందరికీ తెలుసు. మళ్ళీ నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారని మీ భయం మీకు. కానీ చెప్పాలి కదా. ఏం లేదు, అందులో ప్రాణం లేదు. నా లోపల ఉంది, మళ్ళీ నా లోపల లేదు అనుకుంది. నా లోపల ఉంది, నేను మాట్లాడుతున్నా. కానీ శవంలో ఏం లేదు, ప్రాణం లేదు, నోరు ఉంది. అంటే ఇక్కడ ప్రాణం అంటే ఏంటిది? అక్కడ నుంచి ఏం వెళ్ళిపోయింది? బాడీలో నుంచి ఏం వెళ్ళిపోయింది? ఆత్మ. ప్రాణం ఆగిపోయింది, ఆత్మ. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే మన లోపల ఏం నడిపిస్తుంది మనల్ని? ఇప్పుడు క్లారిటా, డౌటా? అంటే అప్పటి నుంచి మాట్లాడిపిస్తే శక్తినిచ్చేది ఎవరు? నాకు. నా నోటికి ఎవరు శక్తినిస్తున్నారు లోపల నుంచి? ఇప్పుడు కూడా చెప్పారా? వెరీ గుడ్. ఆత్మకి శక్తి ఉంది, ఒక శక్తి. అంటే ఆ శక్తి ఏమవుతుంది? ఎప్పటికప్పుడు నా నోటికి అందుతుంది. కాబట్టి నోరు మాట్లాడుతుంది, లేకపోతే నోరు మాట్లాడదు. అలాగే మీ చెవి వెనకాల కూడా, అంటే పైనుంచి కింది వరకు మన ఆత్మ శక్తి వ్యాపించి ఉంది. పరమాత్మ మొత్తం ప్రపంచం అంతటా, సృష్టి మొత్తం అంతటా వ్యాపించి ఉన్నాడా లేదా? తలకాయలు ఊపద్దు, నోరిప్పాల. చెప్పండి, భగవంతుడు ఎక్కడున్నాడంటే ఒక్క చోట ఉన్నాడని చెప్తామా? అంతటా వ్యాపించి ఉన్నాడు. మరి అలాగే భగవంతుడు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు నీ లోపల ఆత్మరూపంగా నీ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. చూడండి ఎంత సబ్జెక్ట్ వస్తుందో. భగవానుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, కోడిలో ఉన్నాడు, మేకలో ఉన్నాడు, ప్రతి మూగ జీవిలో ఉన్నాడు, ప్రతి మానవునిలో ఉన్నాడు. శరీరం అంతటా వ్యాపించి ఉన్నాడు. మరి అలాంటప్పుడు నీ చెవి వెనకాల ఉండి వినిపిస్తుంది ఎవరు అంటే ఆత్మశక్తి. అందుకే శవంకి అన్నీ ఉంటాయి, నాకు అన్నీ ఉంటాయి. నేనేమో మాట్లాడగలుగుతున్నా, శవం మాట్లాడలేకపోతుందంటే కారణం అన్నీ ఉన్నాయి. చెవులు ఉన్నాయి, నోరు ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏది పని చెయ్యదు. కారణం ఆత్మశక్తి వెళ్ళిపోయింది. అంటే నీ శరీరాన్ని నడిపించేది ఎవరు? శరీరం కాదు. శరీరాన్ని ప్రతి క్షణము కనిపెట్టుకుంటా నడిపించే శక్తే ఆత్మశక్తి. ఆ ఆత్మే పరమాత్మ. మరి ఇప్పుడు భగవంతుడు మన లోపల ఉన్నాడా లేదా?
భగవద్గీతనే చెప్తుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, మళ్ళీ నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు కానీ కదలడు. లోపల విగ్రహం ఉంది, కదులుతుందా? నువ్వు వేరే పెడితే అన్నే కూర్చుంటుంది. కదలడు, జడంలో ఉంటుంది. ప్రాణం మనమే పోస్తున్నాం, మంత్రాల ద్వారా ప్రాణం పోస్తున్నాం. మరి మనలో ఇప్పుడు భగవంతుంది ఒక విగ్రహం తెచ్చుకున్నాం అనుకోండి, గుడిలో తెచ్చి మంత్రం చదువుతాం. శుక్లాంబరం విష్ణు, ఇంకా దానికి సంబంధించి మంత్రాలు వేరే ఉంటాయి. ప్రాణ ప్రతిష్ఠ చేసే మంత్రాలు వేరుంటాయి. అప్పుడు ఏం చేస్తున్నాం? ఆ విగ్రహంలో ప్రాణం పోస్తున్నాం మంత్రాల ద్వారా. కానీ అందులో మంత్రాలు పోసేది ఎవరు? బ్రాహ్మణుడే అనుకుందాం. బ్రాహ్మణుడు మనిషే కదా, మనిషి. మరి విగ్రహంలో, ఫోటోలలో, దేంట్లోనైనా ప్రాణం పోసేది మామూలు మనిషి. మరి మన లోపల ప్రాణం పోసిందోళ్ళు చెప్పు పెట్ట ఎవరు? కరెక్టే, తప్పైనా సరే గట్టిగా చెప్పాలా. ఎవరు పోసిండ్రు మన లోపల? కరెక్టేనా? కన్ఫామా? దేవుడే, పరమాత్మ. అంటే చూడండి, ఈ రెండిటికి వ్యత్యాసం గమనించాల. భగవంతుని ప్రతిరూపంలో మంత్రాలు చదివి మనం ప్రాణం పోస్తున్నాం. మరి మన లోపల ఏ మంత్రం చదవడు భగవంతుడు. శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులైతే శరీరంలో ప్రాణం పోసింది ఒరిజినల్ తండ్రి. ఎప్పటికీ ఆత్మకు ఒక తండ్రి, శరీరానికి ఇంకొక తండ్రి, అవునా కదా? శరీరానికి తండ్రి భూమి మీద ఉన్నాడు, మనందరి ఆత్మలకి తండ్రి ఒక్కోడే, ఆయననే భగవంతుడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? మన శరీరంలో ప్రాణం పోస్తున్నాడు. మన శరీరంలో ప్రాణం పోసింది భగవంతుడు. భగవంతునిలో మనం పోయలేము, భగవంతుని ప్రతిరూపంలో పోస్తున్నాం, అంటే ఫోటోలో. ఇప్పుడు ఏది గొప్పదో చెప్పండి? భగవంతుడు చేసింది గొప్పదా, మామూలు మనిషి చేసింది గొప్పదా? భగవంతుడు ఏం చెప్తున్నానంటే, అంతటా ఉన్న నేను నీ లోపల ఉన్నాను కదా. మరి నీ లోపల నేనుండి నిన్ను తయారు చేసిన, మరి నీ లోపల నేను లేనా? నీ లోపలికి నువ్వు రావట్లేదు, ఏంటిది అని అడుగుతున్నాడు. మనం అంతటా తిరుగుతామండి, బయట కాశీ, తిరుపతి, షిరిడి అన్నీ తిరుగుతాం, బయట మొత్తం తిరుగుతాం. కానీ అవి అక్కడ ఉన్నాయన్ని శక్తి క్షేత్రాలు, ప్రతిరూపాలు. కానీ నీ లోపల ప్రాణంతో ఉన్నాడు పరమాత్మ. అది లేకపోతే నోరు మాట్లాడేది, చేతిట్లన్నది, చెవులినవి ఏమీనాయి. అంటే భగవద్గీతలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? బయట ఏవైతే విషయాలు విన్నావో బయటనే ఎందుకు నెట్టేయమంటుండు, లోపలికి ఎందుకు వేసుకోవద్దు అంటున్నాడు. మనకు తెలుసు లోపలికి వేసుకుంటే ఏమవుతుంది? మనం చెడిపోతాం. బయట ముచ్చట్లు విన్నాం అనుకోండి. అందుకే ఇంత గొప్ప శ్లోకం అండి ఇది. బయట ఎక్కడన్నా అమరకల ముచ్చట్లు విన్నా, గొడవల ముచ్చట్లు విన్నా, అవి అక్కడి నుంచి అక్కడికే నెట్టివేయమని ఎందుకు చెప్తున్నాడంటే, వాటి వల్ల మనం నాశనం అవుతాం. మోస్తాం, వాటిని లోపల వేసుకొని మోసి 10 మందికి, 100 మందికి, 1000 మందికి పంచుతూనే ఉంటాం. ఆ పంచడం వల్ల నువ్వు ఏదన్నా పాపపు కర్మ మోసినావు అనుకో, అది నీకు అంటుతుంది. అందుకనే ఎటువంటి విషయమైనా సరే, బయట ఏ విషయం విన్నావో ఏడికి మోసుకొని రాకు. నీ లోపల, నీ అంతరంగం లోపల భగవంతుడు ఉన్నాడు, అక్కడ వెయ్యకు. భగవంతుడు ఇప్పుడు ఇక్కడ దేవుని గుడి ఉందండి, ఎంత పవిత్రంగా చూసుకుంటాం. చెత్త తీసుకొచ్చాడు, వేస్తామా? వేయం. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ వేస్తాం. మరి భగవంతుడు ఉన్న చోట మనం లోపల ఏం వేస్తున్నాం? చెత్తనే వేస్తున్నాం. అందుకే ఏం చెప్తున్నాడు? బయట విన్న విషయాలని బయటకే నెట్టివేసి నీ ధ్యాసని, ముచ్చట్ల మీద కాదు, నీ ధ్యాసని భృగిటి మధ్యలో చూడండి. ముచ్చట్లు వినకండి, ఒకవేళ వింటే లోపల వేసుకోకండి. ఇంత మంచిగా ఓడి చెప్తారో చెప్పండి. మరి భగవానుడు ఎంత కరుణామయుడో చూడండి. మరి వినడం వల్ల ఎంత నష్టమో మనందరికీ తెలుసు. తెలిసి వింటాము, తెలిసి చెప్తాము, పక్కోడికి చెప్పద్దు అని తెలుసు.
అక్కడ విని అక్కడనే వదిలేయాలని మన అందరికీ తెలియదా అండి? అందరికీ తెలుసు. తెలిసి మనం ఆచరణ లేదు. ఇప్పుడు ఇసుంటి ముచ్చట్లు చెప్పచ్చు. ఇక్కడ ఏం విన్నాము? ఆ ముచ్చట్లు చెప్పచ్చు. ఎందుకంటే ఇవి ఆత్మజ్ఞానం, భగవంతుని వైపు నడిపించే మాటలు ఇవి. అయితే ఇక్కడ ఏమంటుండు మళ్ళీ? నీ ధ్యాసని భృగిటి మధ్యలో, రెండు కనుబొమ్మల మధ్యలో నిలిపి ఏం చేయమంటుండు? నీ ముక్కులో ఉన్న శ్వాసని, ప్రాణాన్ని అపాన. ప్రాణ అంటే నీ ప్రాణాన్ని నిలిపే ప్రాణవాయువు, అంటే నీ ప్రాణాలని నిలిపే శ్వాస ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మరి మన లోపల నుంచి బయటకు వచ్చే ఆక్సిజన్, దాని పేరు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. దాన్ని అపాన అంటాం. లోపలికి వెళ్ళేది ప్రాణవాయువు, బయటకు వచ్చేది అపాన వాయువు. ప్రాణానికి ఆగల్పాలి, అపాన వాయువు అంటే చెడు వాయువు. ఈ రెండు వాయువులని ఒక్కటి చేయమంటున్నాడు. రెండు ఉన్నాయి కదా, ప్రాణవాయువు, అపాన వాయువు. మీ ధ్యాసని కేవలం మీరేం చేయమంటున్నాడు? ధ్యానము ఏం చేయమంటుండు? మీ యొక్క ధ్యాసని రెండు కనుబొమ్మల మధ్యలో నిలిపి ప్రాణాన్ని, అపానాన్ని, రెండు శ్వాసలని ఒక్కటి చేయమంటున్నాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి, ఇక్కడ దృష్టి పెట్టి శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, రెండు ఒక్కటైతాయి అంటున్నాడు. ఎందుకు ఏమంటున్నాడు అది? ఎప్పుడైతే బయట ముచ్చట్లు వింటామో, ఈ శ్వాసని ఒక్కటి చేసి ఎప్పుడైతే నీ లోపల ఉంటావో, ఆ బయట ముచ్చట్లు నీ లోపల వేయడానికి నీకు ఇష్టం ఉండదు. కాబట్టి ఫస్ట్ నీ శ్వాస మీద ధ్యాస లేదు నీకు, రెండు శ్వాసల్ని ఒక్కటి చేయలేవు. కానీ అప్పుడు ఏమనిపిస్తుంది? ముచ్చట వినడం ఇష్టం ఉంటుంది మనకి. ఆ ముచ్చట ఎప్పుడైతే వింటామో, వినేదాకా ఇట్లా లోపల తల్లడం మల్లడం అవుతుంది. ఇంట్లో పని అంతా పక్కకి ఎత్తేసి ఉరుకుతాం. కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని ఒక్కటి చేసి నీ బుద్ధి వికసిస్తుంది, అప్పుడు అలాంటి ముచ్చట్లు అంటే నీకు ఇష్టం ఉండదు, వెళ్ళవు. వెళ్ళినా వేసుకోవు. అప్పుడు నీకు నష్టం జరగదు అని స్పష్టంగా ఈ శ్లోకంలో ఇంత చక్కగా వివరించాడండి భగవానుడు. ఇప్పుడు అర్థమైందా? పక్కోళ్ళ ముచ్చట్లు ఏం చేయాలా? వినద్దు ఫస్ట్. ఒకవేళ అలాకేమన్నా ప్రమాదం జరిగింది, అనారోగ్యంగా ఉన్నారు, ఏదన్నా మన సహాయం కావాలి, అప్పుడు వెళ్ళాలి. మన అవసరం అక్కడ ఉంటే వెళ్ళాలి, చేయాలి, ఓదార్చాలి. అది సేవ. కానీ అక్కడ నీ అవసరం లేదు, అది పోతే నీకు నష్టమే జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతుంది, గొడవ జరుగుతుంది, అవసరం లేని చెత్త జరుగుతుంది. అప్పుడు మనం వెళ్ళొద్దు. వెళ్ళినా వేసుకోవద్దు. వేసుకుంటే నష్టమంతా మనకే. అప్పుడు వేసుకున్నప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడు చెప్పాలా అందరికి ఎప్పుడు చెప్పాలని లోపల నుంచి అది అలాంటిదే. మరి అప్పుడు ఏమైపోతుంది? మొత్తం చెప్తున్నా కొద్దీ నీ పాప కర్మలు పెరుగుతూ ఉంటాయి. మీకు అర్థం కాదు అది. మనం చేసే పాపాలు ఎలా ఉంటాయంటే మనకి సూక్ష్మంగా ఉంటాయి. మనమేమో చేయలేదనుకుంటాం, ఆ భగవంతుడేమో చూసుకుంటే ఆడ ఖాతాలు వేస్తూ ఉంటాడు. అంత చక్కగా చెప్తున్నాడు. పాపం నీకు అంటద్దు అంటే అవిటిని నీ లోపలెయ్యకు, బయట నుంచి బయటకి నెట్టివేసి నీ ధ్యాసని మృగిటి మధ్యలో నిలిపి శ్వాస మీద ధ్యాస పెట్టి రెండు శ్వాసలని ఒక్కటి చేస్తే ఏమవుతుందట? ఇక్కడ ఉన్న నాడి ఓపెన్ అయి ఆలోచనలు లేని స్థితికి వెళ్ళి రెండు శ్వాసలు ఎప్పుడైతే ఒక్కటైతాయో బ్రహ్మరంధ్రం ఉపయోగమవుతుందట. చూడండి, రెండు ఉన్న శ్వాసల్ని ఒక్కటి చేస్తే మరి ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఏమైతుంది? బ్రహ్మకున్న రంధ్రం, బ్రహ్మ ఒక రంధ్రం పెట్టిండండి మనకి. ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడు మూసుకొని ఉంటుందండి. ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే మౌనం ఉన్నప్పుడు, మనస్సు శూన్యమైనప్పుడు. బిందెలో నీళ్ళు ఎప్పుడు నింపుతామండి మనం? లేనప్పుడు. అంటే దాని అర్థమైంది ఖాళీ చేసినప్పుడు. ఫస్ట్ బిందెని ఖాళీ చేస్తాం, ఖాళీ చేసి ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం. అట్నే నింపుతామా? చాతగానోళ్ళు నింపుతారచ్చు, కానీ మనం నింపాం. మనం ఏం చేయాలా? బిందెని ఖాళీ చేసి దాన్ని శుద్ధి చేయాలి. నిన్నటి నీళ్ళతోని
కింద మైల ఉంటుంది. అంటే చూడండి, నిన్నటి నీళ్ళని పాడేయడం అంటే ఏంటిదంటే నిన్నటి ఆలోచనలని పాడేయాలి, బయటకి నెట్టేయాలి. చూడండి ఎంత గొప్పగా ఇచ్చాడో వంట రూమ్లో. వంటలో కూడా ఆత్మజ్ఞానం ఉంది. అందుకే సంసారంలో నిర్వాణం అన్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ నిన్నటి నీళ్లు వంట చేయంగా మిగిలిపోతాయో మనం దానితో వంట చేయమండి. నిన్నటి నీళ్ళని ప్రొద్దున తలస్నానం చేసి, ఉట్టి స్నానమో తలస్నానమో చేసి ముందు బిందెని ఖాళీ చేస్తాం. అంటే నిన్నటి మాలిన్యం, నిన్నటి ఆలోచనలు, నిన్నటి చెత్త అంతా మాలిన్యం. అది శివుని మీద నిన్న పూజ చేసినాం, పత్రి వేసినాం, పువ్వులు వేసినాం, వస్త్రం వేసినాం, చక్కెర పోసినాం, మరటిపండి, అదంతా ఏంది? నిన్నటి మాలిన్యం. అవన్నీ తీస్తేనే ఎవరు కనబడతారు? శివుడు కనబడాలంటే నిన్నటిది తీసేయాలి. అంటే నీ లోపల ఆత్మలింగం, ఆత్మారాముడు కనబడాలంటే నిన్నటి చెత్తని లోపల ఉంచుకోవద్దు. ఎప్పటికప్పుడు బయటకి వాడేయాలి. బయట తెచ్చుకొని లోపల వేసుకోవద్దు. లోపల ఉన్నాయి లోపలికి ఎప్పటికప్పుడు తీసేయాలి. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే బిందెని పిడిసబట్టి దోమినట్టు నీ లోపల శ్వాస అనే పిడిస ఉంది. శ్వాస అనే ఒక ఆయుధం ఉంది. ఆ శ్వాసతో ఏం చేయాలా? నీ అంతరంగాన్ని కడిగేయాలి. మనస్సు లోపల మొత్తం మైలు ఉంది. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టగానే శ్వాస ఎప్పుడైతే ఒక్కటైతుందో అప్పుడు బ్రహ్మరంధ్రం ఇక్కడ తెలుసుకుంటుందండి. ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుందంటే పసిపిల్లలకి ఓపెన్ ఉంటుంది. పాలు తాగే పసిపిల్లలందరికీ మాడ మెత్త ఉంటుంది కదా. నిద్ర వస్తుందా? ఫ్యాన్ బంద్ చేస్తా. అంటే చూడండి, నిద్ర వస్తుందంటే శ్రద్ధ లేదన్నట్టు. ఇద్దరు ముగ్గురు ఊరుకుతున్నారు. చూడండి, మన జీవితాన్ని మార్చే మాటలకి ఎలా నిద్ర వస్తుందండి? ఆలోచించండి. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం బిందెని ఖాళీ చేసి శుద్ధి చేసి మళ్ళీ నిండా నీళ్లు నింపుతామో అలాగే ప్రతిరోజు మన జీవితంలో నిన్నటి మాలిన్యాన్ని, నిన్నటి ఆలోచనలను తీసేసి మనస్సుని శుద్ధి చేయాలి. మన శ్వాసతో, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. ఇక్కడ మనసంతా ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిన తర్వాత ఏమవుతుంది? శూన్యమవుతుంది. అంటే జీరో అవుతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం. మనసు లేకపోతేనే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఈ పాయింట్ మాత్రం ఎప్పటికీ ఉంచుకోవాలి మైండ్లో. మనస్సు లేని స్థితి బ్రహ్మస్థితి. అర్థమైందా? ఫస్ట్ ఏమవుతుందమ్మా? మనసు ఏంటిది? చంచలం. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, కానీ ఎంతమంది ఇక్కడ ఉన్నారో తెలియదు. కొందరు మనసు ఏమో బయటకు పోతుంది, దాన్ని మనం చంచలము అంటారు. అది మా శరీరం మీద కూర్చునే వెళ్తుంది, మనసుని ధ్యాసని బయట తీసుకెళ్తుంది. దాని పేరు చంచలం. ఆ చంచలంగా ఉన్న మనస్సుని శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందంటే నిశ్చలమవుతుంది. రెండవ స్టెప్. ఫస్ట్ చంచలం. మనసుకి 4 స్టెప్పులు ఉంటాయమ్మా. మనస్సు బాగా డేంజర్, కోతి. చంచలంగా ఉన్న మనస్సుని ధ్యాసతో శ్వాస పైన పెడితే చాలు, అది నిశ్చల స్థితికి వస్తుంది. అంటే ఇక్కడ ఉండు అంటే ఇన్నే ఉంటుంది. అంటే పరిగెత్తడం ఆపేసి ఇక్కడ క్లాస్ విను అంటే అప్పుడు వింటుంది. ఇక్కడ చదువు అంటే చదువుతుంది. వంట చేస్తున్న ఇక్కడనే ఉండి అంటే రోజు ప్రాక్టీస్ చేయగా చేయగా చంచలమైన మనస్సు నిశ్చలమవుతుంది. అంటే మెల్లిమెల్లిగా మనసులో మురికి తగ్గుతుంది. మరి నిశ్చలమైన మనసు మళ్ళీ శ్వాస మీద ధ్యాస ద్వారా ఏమవుతుంది? నిర్మలమవుతుంది. అంటే శుద్ధి కాబడుతుంది. రోజు సాధన చేస్తున్నావు కదా, మైల తీసేస్తున్నావు. రోజు 1 నెల రోజులు, 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఒక బిందె దోమలేవనుకో, ఒకటేసారి పోతుందా మైల? కొంచెం కొంచెం పోతుంది కదా. మెల్లమెల్ల రోజు దోమితే కొంచెం కొంచెం ఎట్లా పోతుందో అలాగే మనం కూడా మన లోపల మైల కొంచెం కొంచెం పోవాలంటే రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి మనస్సులో ఉన్న మైలంతా తీసేసిన తర్వాత అప్పుడు నెల రోజుల తర్వాత రోజు తోమితే బిందె ఎలా తలతలలాడుతుందో అలా నీ మనసు తలతలలాడి శూన్య స్థితికి వస్తుంది. అది అయిపోగానే అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు ఇది మూసుకొని ఉంటుంది. ఇది ఓపెన్ కాగానే ఏమవుతుంది? అంతటా నిండి ఉన్న పరమాత్ముని యొక్క శక్తి నీ బ్రహ్మరంధ్రం ద్వారా నీ లోపలికి వస్తుంది.
ఉల్లిగడ్డ వేస్తాం. అర్థమవుతుందా? ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే చంచలంగా ఉన్న మనసు నిశ్చలమవుతుంది, నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, నిర్మలమైన మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే శూన్యమవుతుందో బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. మరి బ్రహ్మరంధ్రం ఓపెన్ కావడానికి మనం ఏమేమి మూసుకున్నామో ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు గుడికి వెళ్తారు కదా మీరందరు, చూడండి ఒకసారి, మీరందరు గుడికి వెళ్తారు కదా, ఏదో ఒక గుడి తీసుకుందాం. అక్కడ బయట నల్లటి రూపంలో ఏముంటాయి? నవగ్రహాలు. ఏముంటాయి? ప్రతి గుడిలో నవగ్రహాలు ఉంటాయండి. చూడండి, అవి బయట పెడతారు, మీరు గమనించండి. గుడి అంతరార్థం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు రాముని గుడి ఉంది అనుకోండి, రాముని విగ్రహం ఎక్కడ ఉంటుంది? గర్భగుడిలో ఉంటుంది. మరి నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి? గర్భగుడిలో పెట్టరు, కొట్టుకు ఎక్కడ ఉంటుంది? బయట. బయట అనేది గుర్తుంచుకోండి. అదేమో లోపల, రాముడు ఎక్కడ? లోపల, నవగ్రహాలు ఎక్కడ? బయట. ఇప్పుడు అక్కడికే అర్థం. మరి ఆయన లోపల పెట్టి ఇల్లని బయట ఎందుకు పెట్టిల్లండి? అర్థం ఉంది కదా. అంటే అంతరార్థం లేనిది యోగులు ఏ పని చేయరండి. చూడండి, ఆత్మారాముడు అంటే లోపల, అంటే గర్భగుడిలో. గర్భం అంటే లోపలనే కదా, మన లోపల. చూడండి, మన లోపల ఎవరు ఉన్నారు? ఆత్మారాముడు, దేవుడు మన గర్భగుడిలో ఉన్నాడు. మన గర్భగుడి అంటే మన అంతరంగంలో. అలాగే నవగ్రహాలు బయట ఉన్నాయి. చూడండి, నవగ్రహాలు అంటే ఏంటి? కళ్ళు 2 రంధ్రాలు, ముక్కు 2 రంధ్రాలు, చెవులు 2, ఇవన్నీ బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? వెరీ గుడ్, అర్థమవుతుందా? వెరీ నైస్. చూడండి ఎంత గొప్పగా వర్ణించారో గుడి గురించి. అంటే నవగ్రహాలు బయట ఉంటాయి, భగవంతుడు, ఈ నవగ్రహాలని సృష్టించిన భగవంతుడు కూడా లోపల ఉంటాడు. అంటే ఈ నవగ్రహాలని దాటి కదా మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము. నవగ్రహాలు ఇటన్ ఉంటాయి, గర్భగుడి అటన్ ఉంటుంది. చూడండి, నవగ్రహాలని దాటి గర్భగుడిలోకి వెళ్తాము. అంటే మనం కూడా నవగ్రహాలన్నింటినీ దాటి మన అంతరంగం లోపలికి వెళ్తాము. చూడండి ఎలానో చూడండి, కళ్ళు మూసుకుంటామా? చెవులు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. అసలు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన శరీరంలో? అక్కడ వట్టి విగ్రహాలే ఉన్నాయి, కానీ వాళ్ళు ప్రాణంతో మన శరీరంలో ఉన్నారండి. ఆదిత్యాయ చ సోమాయ, చెప్పండి, ఆదిత్యాయ చ అంటే సూర్యుడు, సోమాయ అంటే మంగళాయ అంగారకుడు. చూడండి, మనకు ఒక్కొక్క గ్రహము 9 గ్రహాలు ఉంటాయి మన లోపల. అవి బయట ఉన్నాయని మనం భయపడాల్సిన అవసరం లేదు. బయట లేవు, మన లోపల ఉన్నాయి. ఫస్ట్ ఈ 9 గ్రహాలని మనం దాటితే ధ్యానం కుదురుతుంది. ధ్యానం ఎవరికైతే కుదురుతుందో ఈ 9 గ్రహాల ప్రభావం మన మీద పడదు. చూడంత గొప్పదండి ధ్యానం. మరి ఇక్కడ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని యక్ష రాహ కేత నమః. ఇప్పుడు నేను చెప్తా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని యక్ష రాహవే కేతవే నమః. వీళ్ళు 9 మంది మన శరీరంలో ఉన్నారమ్మా, ప్రాణంతో ఉన్నారు. కళ్ళు పనిచేస్తున్నాయంటే ఇక్కడ 2 ఉన్నారు, చెవులు పనిచేస్తున్నాయంటే ఇక్కడ 2, బుధ గురు ఇక్కడ ఉంటారు. అలా ఇక్కడ మనకి మంగళ బుధ ఇక్కడ ఉంటే, గురు శుక్ర ఇక్కడ ఉంటే, శని నాలుక మీద ఉంటాడండి. అందుకనే జాగ్రత్తగా ఏం చేయాలా? వెరీ గుడ్, మీరందరూ ఇక్కడనే ఉన్నారు, సంతోషం. ఎందుకంటే మేము వచ్చేది మీకోసం. మీరందరూ ఇక్కడ ఉంటే మేము సంతోషంగా మా ఇంటికి వద్దాం. చూడండి, మరి ఇంకా 2 రంధ్రాలు, ఇవి 2, 4, 6, 7.
మల మూత్ర విసర్జన రంధ్రాలు. ఒకటి మలం రంధ్రం ఉంది అక్కడ, అలాగే మూత్ర విసర్జన ఒక రంధ్రం. ఈ రెండు రంధ్రాలు కూడా నవగ్రహాలు. అంటే ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక్కొక్క భగవానుడు మన శరీరంలో కూర్చున్నాడు. మరి ధ్యానంలో ఏం చేస్తున్నాం? బాత్రూమ్ బోము అంటే మూసేసినట్టే కదా, లాట్రిన్ ఓము మూసేసినట్టే కదా. ఈ చెవులతోని బయట శబ్దాలు వినకుండా సంగీతం పెడతాం. ఇక్కడ సంగీతం ఎందుకు పెడతామంటే ఇప్పుడు బయట వాళ్ళు వంట చేస్తుండ్రు, వాళ్ళు మాట్లాడాలి, అలా ముచ్చట్లు నీ షోలో పడద్దని ఇక్కడ ఈ సంగీతం మీద ధ్యాస ఉండద్దు, అలా వినబడద్దు అంతే. మన షోలకి ఎవరి వినకుండా ఈ షోలని కూడా మూసేస్తాం, కళ్ళని మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, కానీ ముక్కు మూసుకోము. మరి ముక్కు రంధ్రాలు ఎప్పుడు మూసుకపోతాయంటే చూడండి ఎంత స్పష్టంగా ఇచ్చాడంటే అన్ని రంధ్రాలని మూసుకొని ముక్కు రంధ్రాలు తెరి ఉంటాయి. ఇది మూస్తే మనం పోతుంది. అందుకనే ముక్కు రంధ్రాలు ఎప్పుడు మూసుకపోతాయి తెలుసా అమ్మ? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు రెండు ఉన్నాయి కదా శ్వాసలు, ఒకటి ఇళ్ళకి వెళ్ళిపోతుంది, ఇళ్ళకి వెళ్ళి బయటకు వస్తుంది. అప్పటిదాకా రెండు రంధ్రాలు మూసుకోవు. కానీ ఎప్పుడు మూసుకుంటాయంటే రెండు ఒకటైనప్పుడు అంటున్నాడు ఇక్కడ గీతలు. ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదా, నీ ధ్యాసని మృగిటి మధ్యలో నిలిపినప్పుడు నాసిక రంధ్రాల ద్వారా, నాసిక అంటే ముక్కు, ఈ ముక్కు ద్వారా ప్రవహిస్తున్న శ్వాసలు లు అంటే రెండు, అంటే నాసిక రంధ్రాలలో ప్రవహిస్తున్న అంటే వస్తువు పోతున్న శ్వాసలు రెండు ఏవైతే ఉన్నాయో, ప్రాణము ఒకటి, అపానము ఒకటి, ఆక్సిజన్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి చల్లగా, ఒకటి వేడిగా. ఈ రెండు నీ ముక్కులో పరిగెత్తుతున్నాయి. వాటిని ఏం చేయమన్నాడు? రెండింటిని ఒక్కటి చేయాలి. ఆ ఒక్కటి చేసినప్పుడు ఏమవుతుంది? ఒక్కటైనప్పుడు శ్వాస చిన్నదై 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 ఫస్ట్ ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. శరీరం అంతటా ఉంటుంది, కానీ ఇక్కడ బాహ్యంగా ఉంటుంది. ఇక్కడ మొదలయ్యి రెండు కనుబొమ్మల బొట్టు స్థానం, గంధం పెట్టే స్థానం అంతా శ్వాస, ఈ ముక్కు యొక్క మొదటి భాగం, ఇది చివరి భాగం. ఇక్కడ మొదలైంది, ఇక్కడి వరకు వస్తుంది. ఇక్కడ నుంచి శ్వాస ఏమవుతుంది? చిన్నగా 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 ఈ రెండు కనుబొమ్మల మధ్యలో జ్యోతిగా అక్కడ కూర్చుంటుంది. అప్పుడు ఈ ముక్కు రంధ్రాలు పనిచేస్తాయా? ముక్కు రంధ్రాలలో శ్వాస లేదుగా, ఇడ లేదు, ఈడ లేదు. అప్పుడు ఈ రంధ్రాల యొక్క ద్వారం మూసుకపోతుంది. ఇక్కడ నిల్చుంది నీ శ్వాస, ఇక్కడ కూర్చుంటుంది. ఎప్పుడైతే నీ శ్వాస స్థిరమవుతుందో 9 రంధ్రాలు, 9 నవగ్రహాలు మూసుకపోయినాయి. ఎప్పుడైతే 9 నవగ్రహాలు మూసుకపోతాయో 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. చూడండి, గట్టిగా క్లాప్స్. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకున్నాం, మీ లోపల ఉత్సాహం రావట్లేదా? వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇంకా ఉత్సాహపరచుకోవాలి. చూడండి, మనం ఏం చేస్తాం? శనీశ్వరుడికి భయపడతాం. శనీశ్వరుడు కడ్డు కాదండి, మనమేమో శనీశ్వరుని తిడతాం. శనీశ్వరుడు నిన్ను ఎందుకు పట్టుకుంటాడో తెలుసు మీకు? మనం చేసిన పాపపు కర్మ పడింది, అర్థమైందా? అందుకని పట్టుకుంటాడు. అప్పటిదాకా నీ జోలికి రాడు. మరి ఆయన డ్యూటీ అది. పరమేశ్వరుడు ఏం చేసిండు? శనీశ్వరుడికి డ్యూటీ ఇచ్చిండు. అలా అన్నకే డ్యూటీ ఇచ్చిండు. సచిన వాళ్ళందరినీ అయిపోయింది, అలా ఐస్ అయిపోయింది, అలా పట్టుకురాము అని ఈయనని పంపిస్తాడు. యముడు వాళ్ళ అన్న. శనీశ్వరునికి అన్నెవరు? యమ ధర్మ రాజు, ధర్మాన్ని కాపాడేవాడు. ధర్మం ఏంది? చిట్ట చివరి శ్వాస అనేది అయిపోతుంది, అది అయిపోగానే ఆయన వస్తాడు. అది ధర్మం, తీసుకపోవడం ఆయన ధర్మం. ఆయన యమధర్మరాజు. మరి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు? తెలిసి తెలియక చేసిన నీ పాపాలన్నింటినీ మక్క పెట్టి, మన ఇంట్లో మనం అన్ని పనులను మక్క పెడతాం కదా, అలాగే మన పాపాలు పుణ్యాలు రెండు మక్కిన తర్వాత, పండైన తర్వాత
అప్పుడు శనీశ్వరుడు వస్తాడు. పుణ్యానికి ఒక దేవుడు వస్తాడు, పాపానికి ఒక దేవుడు వస్తాడు. అప్పుడు మన నాలుక మీద, అందుకే జాగ్రత్తగా మాట్లాడినాం అనుకో ఏ పాపం అంటది, అప్పుడు శనీశ్వరుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? రావడానికి మనమే రా శనీశ్వర అని పిలుస్తున్నాం మనమే. అంటే చూడండి, ధ్యానము చేస్తే ఈ 9 మంది దేవుళ్ళు మన జోలికి రారు. అందుకనే ఈ 9 రంధ్రాలని మూసుకుంటే ఈ 9 మందిని పుట్టించిన బ్రహ్మ రంధ్రం ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత గొప్ప విషయం ధ్యానం అంటే. అంటే బ్రహ్మ అందరినీ సృష్టించిండు, మనతో పాటు దేవుళ్ళని కూడా సృష్టించిండు. మరి ఆ రంధ్రాన్ని మనం ఓపెన్ చేసుకుంటే వాళ్ళు మన జోలికి ఎందుకు వస్తారు? అంటే బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అంతటా నిండి ఉన్న బ్రహ్మని సృష్టించిన పరబ్రహ్మ యొక్క శక్తి మన లోపలికి వస్తుంది. ఇంకా ఎంత గొప్పగా ఉందో చూడండి. 9 మంది దేవుళ్ళకి భయపడుతున్న మనము ధ్యానం చేస్తే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అంటే 9 మంది దేవుళ్ళని సృష్టించిన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితే బ్రహ్మని సృష్టించిన ఆ పరమాత్మ శక్తి మన లోపలికి వస్తుంది. మరి భగవంతుని శక్తి, భగవంతుడు ఒక్కోడే, 10 మంది లేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటే. మరి వీరు ముగ్గురిని సృష్టించిన సర్వాత్మ భగవంతుడు ఒక్కోడే. మరి ఆ ఒక్కోడు శక్తి అంతటా ఉంది. ధ్యానంలో ఏమవుతుంది? ఆ పరమాత్మ యొక్క శక్తి అంతా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా నీ లోపలికి వస్తుంది. మరి నీ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ శరీరం అంతా నిండి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పట్టుకొని కొంచెం మైక్ ఇక్కడ వరకు పట్టుకోండి. ఇది చూడండి ఉల్లిగడ్డ. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలో పొరలు తీసిన కొద్దీ పొరలు వస్తాయి కదా. అంటే మనకి దీంట్లో లోపల ఇట్లాంటి పొరలు 6 ఉంటాయండి. లోపల ఒక గుండోడు ఉంటాడు చిన్నగా, దాన్ని విత్తనము అంటారు. అదే మన ఆత్మ. అంటే ఈ 6 పొరల తర్వాత మనకి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇలా చూడండి, పైన శరీరం ఇది కనిపించే శరీరం ఇది. మరి ఈ లోపల తీస్తున్న కొద్ది నున్నగా, ఇంకా స్వచ్ఛంగా, తెల్లగా, నున్నగా, ఇంకా నీట్గా అవుతుంది కదా. అంటే ఈ శరీరం కంటే లోపల ఇంకా శక్తివంతమైన శరీరాలు మన లోపల ఉన్నాయన్నట్టు. దీనికి ఎలా పొరలు ఉన్నాయో మనకు అలా ఉన్నాయండి. మరి ధ్యానం చేసినాం, 9 రంధ్రాలు మూసుకున్నాం, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఏమైంది? పరమాత్మ శక్తి మన లోపలికి మెల్లిగా స్టార్ట్ అయినప్పుడు ఏమైతుందంటే బయట ఉన్న ఈ శరీరం లోపలికి కాకుండా రెండవ పొర ఉంటుంది మన లోపల, రెండవ శరీరం ఉంటుంది. మనకి 7 పొరలు ఉంటాయండి దీనిలాగా. దాని పేరేంటిదంటే ప్రాణమయ శరీరం. అక్కడ ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. అర్థమవుతుందా? మన ప్రాణాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఇందులో కాదు, దీని వెనకాల ఇంకో పొర ఉంటుంది దీనిలాగా. ఇది ఓపెన్ అయి చేస్తే అర్థమవుతుందిగా మీకు. ఈ పొర తీస్తే ఇంకో పొర ఎలా, ఆ పొరలో మన ప్రాణం ఉంటుంది. ఆ పొరలో ఏముంటాయంటే మనకి నాడులు ఉంటాయమ్మ, సూక్ష్మంగా, వెంట్రుక కంటే సన్నంగా. ఈ శరీరంలో ఏమున్నాయి? గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీలు, ప్రేగులు, జీర్ణాశయం ఇలా ఉన్నాయి కదా. డౌట్ ఎవరికన్నా? అందరికీ ఉన్నాయి. మరి ఈ శరీరంలో అవయవాలు ఉంటాయండి. కానీ ఈ శరీరాన్ని నడిపించే ఇంకొక శరీరము ప్రాణమయ శరీరం. అందులో ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, నాడులు ఉంటాయి. ఇందులో మొత్తం అవయవాలు ఉంటాయి, కానీ అందులో ప్రాణం, ఆత్మ, నాడులు. అప్పుడు ఈ శక్తి అంతా ఆ బాడీలోకి వెళ్తుంది. రెండవ శరీరం ఏం పేరు? ప్రాణమయ. ప్రాణం ఉంది కాబట్టి అందులో ప్రాణమయ శరీరం. ఈ శరీరానికి అన్నం పెడతాం కాబట్టి ఇది అన్నమయ శరీరం. ఆ ప్రాణమయ శరీరం లోపలికి ధ్యానం ద్వారా అపార శక్తి, ఎక్కువ శక్తి పోతుంది లోపలికి. వెళ్ళి ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ నీ నాడులు చెడిపోయినాయో లోపల వాటన్నింటినీ కడిగేస్తుంది. ఎవరు కడుగుతున్నారు లోపల? కరెక్టే చెప్పు బేట.
ప్రాణం కడగదు. ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి బయట నుంచి తీసుకున్నాం కదా, పరమాత్ముని శక్తి. ఈ పరమాత్ముని శక్తి పేరేంది? ప్రాణశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఏం పేరైనా పెట్టుకో, నీకు 10 పేర్లు ఉన్నట్టు ఆ భగవంతుని శక్తికి కూడా 10 పేర్లు ఉంటాయి. ప్రాణమయ శరీరం లోపలికి ప్రాణశక్తి వస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ నీకు రోగాలు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఒకరికి నెత్తి నొప్పి వస్తుంది అంటే ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న నాడులు నీ తల దగ్గర చెడిపోయినాయి. అప్పుడు ఈ శరీరానికి రోగాలు వస్తాయి. క్లారిటీ ఉందా ఇప్పుడు? మరి డాక్టర్ దగ్గరికి పోయినాం, ఆయన మన లోపలే వచ్చి ప్రాణమయ శరీరం లోపల టాబ్లెట్ ఇస్తాడా? ఈ శరీరం వరకే టాబ్లెట్ పోతుంది. మరి రోగం ఎక్కడుంది? రోగం ఎక్కడుంది? రెండవ శరీరంలో ఉంది. టాబ్లెట్ ఎవరికి ఇస్తున్నావు? ఫస్ట్ శరీరానికి. రోగం పోతుందా? ఇది కారణం. అందుకనే ప్రాణమయ శరీరం లోపలికి ఏం పంపాలా? శక్తిని పంపాలి. ప్రాణ శక్తిని పంపితే అప్పుడేమవుతుంది? ఆ శరీరంలో చెడిపోయిన నాడులన్నీ శక్తిని ఎక్కువ తీసుకొని ఈ శరీరంలో ఉన్న రోగాలన్నింటినీ, టాబ్లెట్ అవసరం లేదు, గోళీ అవసరం లేదు, సూది అవసరం లేదు, గ్లూకోజ్ అవసరం లేదు, అసలు డాక్టరే అవసరం లేని స్థితికి ఆ ప్రాణశక్తి ఒక్కొక్క రోగాన్ని తీసేస్తుంది. చూడండి, ధ్యానం అంటే సర్వ రోగ నివారణి. ఫస్ట్ మనకు వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం. దేని ద్వారా? ధ్యానం ద్వారా. మరి ఇప్పుడు ధ్యానం మనకు అవసరమా లేదా? గోళీనే అవసరం అంటే ఓకే, చలో వెళ్ళచ్చు. గోళీ అంటే ఏంటిది? విషం. మరి ఉత్తర దొరుకుతుందా? ధ్యానం అంటే ఉత్తరించినాం. ధ్యానం నేర్పించడం ఉత్తనే నేర్పిస్తాం, ఉత్తనే చేపిస్తాం, అన్నీ ఉత్తనే. కానీ టాబ్లెట్ కొనాలంటే అసలు డాక్టర్ నీ ఫస్ట్ ఇంత చేతి పట్టుకుంటేనే 500 తీసుకుంటాడు. అప్పుడు ఇంకా గోళీ కూడా ఇవ్వడు. అంటే ఆలోచన చేయాలి. మన టెన్షన్ వల్ల, మానసిక అశాంతి వల్ల, మనం చేసిన పాపాల వల్ల మనకు రోగాలు వస్తాయండి. మానసిక అశాంతి వల్ల నేను ఇది కోరినా నాకు అది రాకపోయే, గతం టెన్షన్. మా పిల్లలకు పెళ్ళి కాకపోయే, పెళ్ళి ఆడనే నిర్ణయాలైనాయి. ఇక్కడ నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు జరగనో అప్పుడు జరుగుతుందన్న జ్ఞానం మనకి కావాలి. మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలా, చూడాలా, కానీ టెన్షన్ తీసుకోవద్దు. అవునా కదా? మీరందరూ మాట్లాడండి. మనం చేసే పని ఏంది? పిల్ల అయితేనేమో పిల్లని చూడాలా, పిల్లలైతేనేమో పిల్లని. కానీ మన ప్రయత్నం ఆపద్దు. కానీ ఏం తీసుకోవద్దు? వెరీ గుడ్, తీసుకోకండి. ఇప్పటి నుంచి మన పని మనం చేద్దాం. ఎప్పుడైతుందో ఎవరు వస్తుందో తెలియదు కాబట్టి. కానీ ఎన్ని చూస్తున్నాం, అయితే లేదు, ఇదో టెన్షన్. ఎన్నన్నా చూడు, ఎప్పుడు కావన్నో అప్పుడే అవుతుంది, ఎవరు రానో. అంటే చూడండి, మన శరీరాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒకటి తెలిసి తెలియక చేసిన పాపాలు, రోగాలు, మానసిక అశాంతి. మనకి ఇల్లు కాలేదు, ఇల్లు లేదు. అందరికి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదు. అప్పుడు టెన్షనే. అసలు నీ జీవితంలో ఇల్లు ఉందో లేదో అది తెలుసుకోవాలా. ఉంటుందా అంటే అందరికీ? థ్యాంక్ యూ. మన రోగాలకి కారణం ఎవరు? మనమే. ఒకటేంటిది? మానసిక అశాంతి. రెండవది ఏంటి? మన పాపాలు. మూడవది ఏంటిది? మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పటి వరకు బయట ముంచెట్లు తినద్దు, ఇంటే లోపల వేసుకోవద్దు. వేసుకోకుండా మన ధ్యాస మన మీద ఉంటే మనకి నవగ్రహాలు మన జోలికి రావు. మన ధ్యాస మన మీద ఉంటే బయట వచ్చి తినబుద్ధి కాదు, విన్న లోపల వేసుకోము, ఎవరికి చెప్పాము. మన ధ్యాస మన మీద ఉంటే 9 నవగ్రహాలు మన జోలికి రాకుండా
బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని పరమాత్మ శక్తిని తీసుకుంటే 9 నవగ్రహాల శక్తులని దాటిన శక్తి మన లోపలికి వస్తుంది. అందుకనే మనకి శని పట్టకుండా గురుబలం లేకపోయినా గంటలు ధ్యానం చేయాలి. మన ఇంట్లో ఒక స్థలం ఎంచుకోవాలండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ధ్యానం మొదలు పెట్టబోయే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఫస్ట్ మన ఇల్లు ఉంది, మన ఇంట్లో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ స్థలంలో కూర్చుంటే నీకు కన్వీన్గా ఉంటుంది, అంటే ఇంట్లో వచ్చే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగించదు. మళ్ళీ నువ్వు ఇగో నేను హాల్లో ధ్యానం చేసుకుంటా, మీరు టీవీ బంద్ చేయాలంటే కుదరదు. మీరు లోపలే వేసుకోవాలి. టీవీ చూసేటోళ్ళ పని టీవీ కూడా ఇవ్వాలి. నువ్వు చేస్తున్నావని వేరే వాళ్ళకి ఆటంకాలు వద్దు. ఒక గదిలో, లేకపోతే మీకు ఒకటే రూమ్ ఉందనుకోండి, అందరికీ అన్నీ ఉండేవి కదా, ఒకటే రూమ్ ఉందనుకోండి, అందరు బయటకు వెళ్ళిపోయే టైం ఒకటి ఉంటుంది కదా, అది మన టైం. అట్లా మార్చుకోవాలి. మనకి తెలివి ఉండాలి. ఆ తెలివిని బట్టి ప్రతిదాన్ని మన వైపు మార్చుకోవాలి. కానీ ఎవరిని నేను ధ్యానం చేస్తా, మీరు బయటకు వెళ్ళిపోండి, నేను ధ్యానం చేస్తా, మీరు టీవీ ఇలాంటివి చెప్పదు. అప్పుడు ఏం చేయాలా? ఒక స్థలం ఏర్పాటు చేసుకొని కింద, అందరు కింద కూర్చోగలిగితే బెటర్. లేని పరిస్థితిలో చైర్ తీసుకోవాలి, లేదంటే మంచం మీద కూర్చోవచ్చు. నియమం లేదు, ఈ నియమం ఆ నియమం ఏ నియమం లేదు. ధ్యానానికి పరుపు మెత్త ఉంటుంది, మంచిగా గోడ మీద తక్కేసుకొని చక్కగా కూర్చోవచ్చు. కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, ఒకటే జాగాలో కూర్చోవాలి. రోజు ఏడా కూర్చుంటావు, నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ టైం కూడా ఒకటే పెట్టుకోవాలి. అర్థమవుతుందా? కొత్తగా చేసేవాళ్ళు పలానా టైంకి చేసుకుంటా, ఇదే టైంకి, అదే ఉదయము సాయంత్రం 2 టైంలు చేసుకోవాలి. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు అదే స్థలంలో ధ్యానం చేస్తే తీసుకున్న శక్తి అంతా ఆ జాగా ఆకర్షణ చేస్తుంది. అంటే ఆ స్థలం ఏమైపోతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ దేవుని రూమ్ ఉందండి, ఈ దేవుని రూమ్లో రోజు దీపం పెడతాం, అప్పుడు ఇక్కడి కంటే ఎక్కువ ఎనర్జీ ఆ రూమ్లో ఉంటుంది. అంటే అట్లా మనం ఎక్కడైతే ఏ రూమ్లో అయితే ధ్యానం చేస్తామో ఆ స్థలం ఏమవుతుంది? శక్తిగా మారుతుంది. శక్తిగా మారి ఆ శక్తి ఏం చేస్తుంది? నీ ఇంటిని రక్షిస్తుంది. అర్థమవుతుంది? అందుకే ఒకటే జాలు కూర్చొని ఒకటే టైంకి ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి ఏ టైం, ఉదయం ఏ టైం, అందరు వన్నప్పుడు, ఎవరు లేవన్నప్పుడు. అర్థమవుతుంది కదా? మళ్ళీ మధ్యాహ్నం అందరు వెళ్ళిపోయారు అనుకో, ఇంకా కొంచెం తొందరగా రిజల్ట్ పొందాలంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా 2 సార్లు చేసుకోవాలి. మళ్ళీ మన వయసు ఎంత ఉంది, ఎంత సెట్ చేసుకోవాలా? మన వయసు ఎంత ఉంది? 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇలా మన వయసుని బట్టి నిమిషాలు చేసుకోవాలి. 60 సంవత్సరాలు ఉన్నాయనుకో, గంట కూర్చోవాలా. అదే లేదంటే ఒక అరగంట, 40 నిమిషాలు, ఇలా రోజు 41 రోజు ఆ జాగాలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆహారం తక్కువ, ఇంకా గింత పడుతుంది నా కడుపులా, అప్పుడు ఏం చేయాలా? గింత పడుతుంది అన్నాక ఏం చేయాలా? ఆపేసి ఏం చేయాలా? ఒక గంట తర్వాత మనం అంటే తక్కువ తినడం నేర్చుకోవాలి. మేడం ఎంత తక్కువ తింటామో, అంటే మరీ తక్కువ అని చెప్తలేను, ఇంత పడతానంగా మనం ఆపేస్తే మనకు రోగాలు రావండి. మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైన కూర ఉందనుకో, కమ్మగా అయిందనుకో, అప్పుడు అబ్బా ఒక బుక్ ఎక్కువ పడ్డదే అని మనం చెప్తామో లేదా? ఒక బుక్ ఎక్కువ పడితే ప్రాబ్లం ఎవరికండి? మనకే. అంటే లోపల నువ్వేం సృష్టించినవి కావండి అవి. లోపల ఉన్న ప్రతి అవయవము నీకు సేవ చేస్తున్నాయి. అవేమి నువ్వు పెట్టుకున్నాయి కావు, భగవంతుడు పెట్టిండు. మనకు విచక్షణ లేదండి అస్సలే. అది కోల్పోయినాం కాబట్టి లోపల ఉన్న ప్రతి అవయవాన్ని నాశనం చేసుకుంటున్నాం మనమే. మరి అవి అసలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క కెపాసిటీ అర్థం ఉందండి. అది మరి నడవడానికి మళ్ళీ ఎవరు లోపల ఉన్నారంటే శ్వాస. ఊపిరితిత్తులు మంచిగా ఉండాలన్నా శ్వాస వెళ్ళి క్లీన్ చేస్తుంది. పంచప్రాణాలు అంటే ఏంటిది అనుకుంటున్నావు? నీ పంచప్రాణాలు లోపలికి తీసుకున్న శ్వాస ఏమవుతుంది? 5 ముక్కలు అవుతుంది.
5 ముక్కలు విడిపోయి ఏం చేస్తుంది? అన్నాన్ని మంచిగా పిండిగా మారుస్తుంది. తర్వాత నువ్వు తిన్నదంతా పెంటలాగా జమ అయింది లోపల. ఆ పెంటని బయటకు పంపించేది కూడా శ్వాసే. దాని పేరు అపాన. అన్నాన్ని జీర్ణం చేసేది సమాన వాయువు, తీసుకునేదేమో ప్రాణవాయువు. ఎన్ని ముక్కలైంది? దానినే మనం పంచప్రాణాలు. ఉన్నాయా లేదు మీ అందరి లోపల పంచప్రాణాలు? మీ ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా దెబ్బ తాకిందనుకో, షాక్ న్యూస్ విన్నారనుకో, నా పంచప్రాణాలు చెప్తామా లేదా? ఏం మాట్లాడినవే నా పంచప్రాణాలు ఎగిరిపోయినాయి అంటావు. అవి ఎగిరిపోతే నువ్వు ఉండవు అంటే షాక్ వింటావు నువ్వు. ఆ పంచ ప్రాణాలే నీ శరీరాన్ని ప్రతి క్షణము రక్షణగా కాపాడుతుంది. అదే శ్వాస. ఆ శ్వాస ఏం చేస్తుంది? ఆగిపోయింది అనుకో, ఆత్మ బయటకు వెళ్తుంది. శ్వాసకి ఆత్మకి కనెక్షన్ ఉంది. శ్వాసే ఆత్మ, ఆత్మే శ్వాస. అర్థమవుతుందా? శ్వాసే ఆత్మ, ఆత్మే శ్వాస. అందుకనే శ్వాసని ఎప్పటికప్పుడు ధ్యాసతో పీల్చుకుంటే మనం బీరువాలో పైసలు పెట్టుకున్నట్టు, ఆదా చేసినట్టు మన శ్వాస కూడా ఖర్చు కాదు. మెల్లిమెల్లిగా తక్కువ తీసుకుంటాం. అప్పుడు లోపల ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఏ రోగాలు రావు. అందుకనే మన లోపల ఉన్న పంచప్రాణాలు మైలని బయటకు తీసేస్తుంది. అదే మలము. మీ అందరికీ మలం వస్తుంది రోజు పొద్దున. అదేమి పొద్దున సందడతో ఇంత 3 సార్లు. ఆ మలాన్ని మైలని బయటకు తీసేసేదే అపాన వాయువు. మరి నీ అన్నాన్ని మంచిగా ఇంత దొడ్డు తిన్నావు, ఇట్లా మింగుడే నమ్ముడే ఉన్నది. ఇప్పుడైతే ఇంత మంచిగా పొడి పొడి అంతా మింగేస్తావు. దాన్ని ఏం చేస్తుంది? శ్వాస లోపలికి వెళ్ళి ఆహారాన్ని పిండిగా మారుస్తుంది. మరి ఏ ఆహారం వేసినావు? ఆ ఆహారము నీకు గుణంగా మారుతుంది. చూడండి, ఫస్ట్ పిండిగా మారి కొంచెం రక్తానికి వెళ్తుంది శక్తి, కొంచెం చీములకు వెళ్తుంది శక్తి, కొంచెం గుణంగా మారుతుంది. అందుకనే ఆహారం శుద్ధిగా, శుచిగా స్నానం చేసి మంచి ఆలోచనలు, మంచి భావాలతో వంట చేస్తే అమృతంగా మారితే ఆ లోపలికి వెళ్ళిన ఆహారం అమృతమైన గుణాలను ఇస్తుంది. మరి మనమేనా అలా చేస్తాం కదా మేడం? రోజు తింటవచ్చు. మనకు పీరియడ్స్ అయినప్పుడు అందుకే మనల్ని 3 రోజులు ఎందుకు కూర్చోమన్నారు? రెస్ట్. ముట్టు కాదండి, అంటూ ముట్టు లేదు సృష్టిలో. పీరియడ్స్ అంటే మానసికంగా బాధ ఉంటుంది మనకి. ఆ బాధతో వంట చేస్తే ఏమవుతుంది? తినడానికి వెరీ గుడ్, ఇప్పుడు సరైన స్థితిలో ఉన్నారు. అందుకనే పెద్దలు ఒక స్త్రీకి కొంచెం రెస్ట్ ఇవ్వాలని కనీసం ఈ 3 రోజులు రెస్ట్ ఇవ్వాలి. పండగ అన్నలోళ్ళే, ఆదివారం అన్నలోళ్ళే, ఏ వారం అన్నా మనిషికి ఆడడానికి పని ఎక్కువ, రెస్ట్ లేదు. అందుకని 3 రోజులు ఇట్లా రెస్ట్ పెట్టి. కానీ నువ్వు బయట అయినవని అది ముట్టకు, ఇది ముట్టకు, అది ముట్టకు, లొల్లి అయిపోయింది ఇప్పుడు. అది ముట్టకని కాదు, మానసిక శక్తి లేదా 3 రోజులు. కానీ శరీరానికి శక్తి ఎక్కువ ఉంటుందండి. ఆ 3 రోజులు అమ్మవారి శక్తి మన మీద ఉంటుంది. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, యోగులు, మునులు, ఋషులు బయట అయినప్పుడు ఆడదాని దగ్గర శక్తులు ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఎక్కువ ధ్యానం చేసుకోవాలని చెప్తుండే. అప్పుడు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఎక్కువ ధ్యానం చేస్తే ఆ 3 రోజులు ఎంత అంటే అంత శక్తిని తీసుకొని ధ్యానం చేస్తే మీరు ఎంత రిజల్ట్ పొందుతారో చూడండి అంటుంది. మనకు ఆ పెయిన్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్స్ కూడా రాకుండా చేసుకోవచ్చు ధ్యానం చేస్తే. అందుకని 3 రోజులు అనేది మానసికంగా మనకి పెయిన్స్ రావడం వల్ల మానసికంగా బాగుందాము కాబట్టి ఆ బాగలేని భావాలతో, ఆలోచనలతో వంట చెయ్యొద్దని మనని పక్కకు కూర్చోమని. ఆ టైంలో భర్త వంట చేయాలని చెప్పిండు తెలుసా? కానీ ఇక మొగోళ్ళు ఏమంటే నేను వంట చేయనా కానీ చెప్పారండి. భార్యకి సగభాగం కదా భర్త.
అందుకనే అర్ధేచ అంటే ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వము అంటే ఏంటిదంటే అమ్మా, భార్యకి కష్టం వస్తే భర్త, భర్తకు కష్టం వస్తే భార్య. అర్థం చేసుకోవాలి, సర్దుకపోడు కాదు, అస్సలు సర్దుకపోద్దండి. సర్దుకపోవడం వల్ల నష్టం ఉంటుంది. సర్దుకపోతే భార్య ఒకసారి ఒక్కొక్క ఇంట్లోనేమో భార్య సర్దుకపోతుంది, అప్పుడు భర్తకి లాభం, భార్యకి అంత నష్టమే. ఒక్కింట్లో భర్త సర్దుకపోతే భార్య నోరని సందడంతో నోరు వేస్తుంది ఆ ఇంట్లో, అప్పుడు భర్త కుయ్యని పిల్లిలా ఉంటుంది, కానీ నష్టం జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే భార్య మాటలకి, భార్య మానసిక స్థితికి ఇంపార్టెంట్ ఇస్తాడో, అలాగే భార్య కూడా భర్త దానికి ఇంపార్టెంట్. ఇప్పుడు మానసికంగా ఏదన్నా మనకి రోగం వచ్చిందనుకో, శారీరకంగా మానసికంగా వచ్చినప్పుడు భర్తనే దగ్గర ఉండి చూసుకున్నాడు అనుకో, ఎంత తొందరగా రోగం పోతుందో చెప్పండి. పోదు. ఎన్ని మందులు ఇచ్చినా, ఎంతమంది వచ్చినా, మన దగ్గర ఎంతమంది కూర్చున్నా అసలు రాకపోతే అవునా కదా, అప్పుడు ఆ రాగానే తిడతాం మళ్ళా. నువ్వు ఉంటే ఏమైతుంది కొంచెం. అందుకే ఒక స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు వేరే వేరే దేశాలలో భర్తని దగ్గర ఉంచుతారు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఆ డెలివరీ అయ్యేటప్పుడు ఆ బాధని తట్టుకుంటుంది, కనిపెట్టలేదు ఆ బాధని. అందుకే అంత బంధం ఉందండి భార్య భర్తల. అర్ధనారీశ్వర తత్వం అని ఉట్టని చెప్పలేదండి. అందుకని ఏం చేయాలంటే సర్దుకోపోద్దు, అర్థం చేసుకోవాలి. భార్య 3 రోజులు బాధలో ఉంటుంది, ఆ 3 రోజులు ఏదైనా సరే ఏదో ఒకటి వంట చేసి ప్రేమతో దగ్గరికి అనిపిస్తే ఆ నొప్పిని మైండ్ తీసేసుకుంటుంది భార్య. అందుకనే ఆ 3 రోజుల్లో అలా పెట్టారండి, మనకు రెస్ట్ కోసం మాత్రమే. అది మైల కాదండి, బయట అవడం. పీరియడ్స్ అంటే మైల కాదు. మీరు ఆలోచించండి, మీరందరూ అమ్మ లైన్లా ఎప్పుడైనా మీరు అందరు అమ్మలు ముట్టు ఆగితే, అవునా కదా? పీరియడ్స్ ఆగితేనే మీరు అందరూ అమ్మలైంది. అంటే పీరియడ్స్ యొక్క కణమే బిడ్డగా మారింది చూడండి. మరి ఇప్పుడు నువ్వు బిడ్డను ముట్టుకుంటున్నావు అంటే పీరియడ్స్ని ముట్టుకున్నట్టే కదా. ఏం తెలివి ఉందండి మరి మనకి? ఏమైనా తెలివి ఉందా? పీరియడ్స్ వస్తే చాలు ముట్టకు పట్టకు అంటారు. అది లేదండి. ఎందుకంటే నువ్వు కనే బిడ్డనే ఆ పీరియడ్స్ బయటకు వచ్చే పీరియడ్స్ ఆగిపోయి కణంగా తయారవుతుంది. కణంగా తయారయ్యి అప్పుడు అండంగా తయారవుతుంది. చిన్న కణము గుడ్డుగా అండంగా తయారవుతుంది. ఆ అండమే పిండంగా తయారవుతుంది. ఆ పిండమే బ్రహ్మాండంలోకి వస్తుంది. అండ పిండ అండము నువ్వే, కణము నువ్వే, పిండము నువ్వే, బ్రహ్మాండము తెలుసుకుంటే. అందుకనే అండము తెలిసింది, పిండం తెలిసింది. ఆ పిండానికి నేర్పేదే తల్లి. ఆ పిండం బయటకు రాగానే నేర్పితే ఆ పిండం ఏమైతుంది? బ్రహ్మాండం అవుతుంది. ఆత్మజ్ఞానంతో. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానమే బ్రహ్మాండం. అందుకనే తల్లి ఒడి నుంచి నేర్పాలి. అందుకనే బడి కంటే గొప్పది తల్లి. ఇప్పుడు చెప్పండి, బడి కంటే గొప్పది. అరే బడి చెప్పరా? బడి కంటే గొప్పది, బడి కంటే గొప్పది, బడి కంటే గొప్పది, బడి కంటే గొప్పది తల్లి ఒడి, తల్లి ఒడి, తల్లి ఒడి, తల్లి ఒడి. తల్లులందరికీ గట్టిగా క్లాప్స్. చూడండి మన లోపల ఎంత శక్తి ఉందో. ఇది మేల్కొల్పడానికే ఈ క్లాస్. మరి ఒక్కసారి ఆలోచించండి, మన లోపల ధ్యానం అనే శక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో మన లోపల ఉన్న నాడీ మండల శుద్ధి జరుగుతుందండి. చెప్పాను కదా, ప్రాణమయ శరీరం లోపలికి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా అపార శక్తి. మరి శక్తి వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ తలంతా ఏమవుతుందంటే తిమ్మిరి వచ్చినట్టుగా, బరువుగా, ఇట్లా పెద్ద వజన్ మోసినట్టుగా, లేకపోతే దూదిలాగా లేచిపోయినట్టుగా వింత వింతలు అనిపిస్తుంది. ఇట్లా గంటలు మూసుకొని కూర్చున్నప్పుడు
తల బరువుగా మారిపోతుంది. ఇప్పుడేమో మామూలుగా ఉంటుంది. కళ్ళు మూసుకొని శక్తిని తీసుకుంటున్నప్పుడు నీకు తెలుస్తుంది, శరీరము కళ్ళు ఇప్పాలనిపించదు. ఇదంతా ఈ స్థితి నుంచి దాటుతావు నువ్వు. శరీరం లేనట్టుగా, ఈ చేతులు ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇది లేనట్టుగా అనిపిస్తుంది. తర్వాత మీకు శరీరం అంతా తల అంతా భారంగా, బరువుగా, తిమ్మిరెక్కినట్టుగా, లేదా పెద్ద కొండగా మారిపోయినట్టు, చిన్న వస్తువుగా, ఇప్పుడు ఆంజనేయ స్వామి చిన్నగా అవుతాడు కదా, అలా అయినట్టుగా మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి లోపల. తెలియకపోయినా కూడా మీరు ఆలోచనలు లేని స్థితిలో కూర్చుంటే చాలు, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, మీ శక్తి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది శక్తి? ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏం చేస్తుంది? మీ లోపల ఉన్న ప్రతి నాడిని శుద్ధి కడిగేస్తుంది. అర్థమవుతుంది కదా? ప్రాణశక్తి ప్రాణమయ శరీరం లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్న నాడులన్నింటినీ, శుద్ధి అంటే కడిగేయడం. మరి కడిగేసినప్పుడు ఏమవుతుంది? ఎక్కడెక్కడ చెడిపోయినాయో నాడులన్నీ మళ్ళీ మేలుకొంటాయి. చూడండి, పరమాత్మ శక్తి లోపలికి వెళ్ళడం అంటే అంత తొందర, ఈజీ కాదు. మీరు శ్రద్ధ పెడితే చాలా ఈజీ. ఫస్ట్ మనకు ఆరోగ్యం కావాలండి. ఆరోగ్యమే అన్నీ తెలుసు మీకు. అలా డబ్బు మహాభాగ్యం అని ఎక్కడన్నా ఉందా? ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యం లేకనే ఈ పైసలన్నీ అటు పోతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా సంపాదించి రోగాలు తెచ్చుకొని, డబ్బు సంపాదించాలి కానీ మోతాదు ఉండాలి. శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి, మనసుకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఆ రెండు ఇయ్యం. ఏమైనా డబ్బు 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 వెనుక పడి అప్పుడు రోగాల పాలై ఆ సంపాదించిన డబ్బు అంతా తీసుకుపోయి మనం అనుభవించట్లేదండి. వయసులో ఉండగానేమో రెస్ట్ లేకుండా సంపాదిస్తారు మన ఇంట్లో. మళ్ళీ ఏమవుతుంది? పోకుండా 500 పోతాయి. కానీ నీ శరీరం ఏం చెప్తుందో కొంచెం విను. ఈరోజు నీకు బాగాలేదు, వారం రోజులు కంటిన్యూ చేనులకు పోయినావండి, కొంచెం చలి, వాన, గాలికి నీకు తట్టుకోలేదు. అప్పుడు నీ బాడీ చెప్తుందా చెప్పదా? ఎలా ఉందో చెప్తుంది కదా. ఈరోజు వెళ్ళకు, కొంచెం అనీజీగా ఉంది, తట్టుకోలేను అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? 500 చూస్తావు కానీ నీ శరీరాన్ని చూడవు. ఏమవుతుంది? 500 తీసుకురాకందుకు పోయినా నువ్వు 5000 పోగొట్టుకొని వస్తావు. ఏడా మంచి ఇక్కడనే ఉన్నారు అందరూ. రైట్, చూడండి ఎంతగా ఆలోచించాలి. మన శరీరం ఏం చెప్తుందో ఫస్ట్ వినాలి. ఈరోజు సహకరించట్లేదు అంటే 500 కోసం చూస్తే 5000 పోగొట్టుకోవాల్సిన పరిస్థితి మన చేతులతో మనమే తెచ్చుకుంటున్నాం. అదే ఒకరోజు రెస్ట్ తీసుకుంటే అలాంటి 500 ఎన్నన్నా సంపాదించుకోవచ్చు. అంటే చూడండి, వయసులో ఉన్నప్పుడు పరిగెత్తుతున్నాం, ఆ డబ్బా అంతా ఇంటికి వచ్చినాక దాన్ని తీసుకపోయి మళ్ళీ హాస్పిటల్లోకి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఎరుకలో బతకాలి. శరీరం ఏం చెప్తుంది, మనసు ఏం చెప్తుంది, బుద్ధి ఏం చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుంది. ఈ 4 స్టెప్పులు ఉన్నాయండి. చిటికన వేలు శరీరం ఏం చెప్తుంది, తర్వాత మనసు ఏం చెప్తుంది, 2వ వేలు, 3వ వేలు బుద్ధి ఏం చెప్తుంది, అవు అబద్ధాలు ఆడుతున్నావు ఆడకో అని చెప్తుంది. ఏం కాదని మనసు చెప్తుంది, అలా ఆడతలేదు, ఏం కాదు ఆడని మనసు చెప్తుంది. అందుకని ప్రతి క్షణము ఎరుకలో ఉండి శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఆత్మని ప్రతి క్షణము గమనిస్తూ ఎటు స్టెప్ వేయాలి, ఏది రైటో ఏది రాంగో విచక్షణతో తెలుసుకునే శక్తిని పెట్టిండు మనకు. ఏది తప్పు ఏది రైటో మనకు తెలుసా తెలియదా? ఎన్నికోలు మాట్లాడండి, తెలుసా తెలియదా? ఆలోచించండి. ఇది తప్పు, ఇది రైట్ అని మనందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం? దేని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటే అది పనిచేస్తుంది. మన దగ్గర బుద్ధి ప్రభావం ఎక్కువ ఉందనుకో, అప్పుడు మంచి వైపు వస్తుంది. మన దగ్గర బుద్ధి లేదు, మనసు ప్రభావం ఎక్కువ ఉందనుకో, అప్పుడు వాడు ఏం చేస్తాడు? చెడు వైపు వెళ్తాడు.
ఎందుకంటే మనసు మొత్తం మైల, అరిషడ్ వర్గాలతో మైల ఉంది. కామంతో, క్రోధంతో, లోభంతో, మోహంతో, మదమాశ్చర్యాలతో, 6 గుణాలతో, రాక్షస గుణాలతో మనసంతా మైలగా ఉందండి. మనం దాన్ని కడిగేసుకోవట్లేదు, బుద్ధి వికసించట్లేదు. అందుకని ఏం చేయాలా? ఎప్పటికప్పుడు ఎరుకలో ఉండి ఏది రైటు ఏది రాంగు ఇలా ఆలోచించే శక్తిని మనకు ఒకటి ఎక్స్ట్రా పెట్టిండు భగవంతుడు. ఏ జీవికి లేనిది మనకేది ఎక్స్ట్రా ఉంది, అందుకే అది ఒక్కటి మనకు పెట్టిండు కాబట్టి మనది గొప్ప జన్మైందండి. ఆ ఒక్కటిని మనం ఉపయోగించుకోవట్లేదు. అప్పుడు మనం కూడా జంతువుల లాగానే జీవిస్తున్నాం, తేడా ఏమీ లేదు. ఆ ఒక్కటి ఏంటిది? విచక్షణ జ్ఞానం. అంటే ఏది రైటో ఏది రాంగో తెలుసుకునే స్థితిలో మనం లేము. అప్పుడే మనకి పాపం అంటుతుందండి. అదే ఏది రైటో ఏది రాంగో మనకి తెలిసి దాని వైపు ఆలోచించి ఆ శక్తిని మనం వాడుకున్నప్పుడు మనకి ఏ పాపం అంటదు. అప్పుడు ఉత్తమమైన జన్మ వైపు నీ మానవ జన్మ ఉత్తమంగా మారి మోక్షాన్ని పొందుతుంది. మరి నీకు ఇచ్చిన విచక్షణ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోనప్పుడు నువ్వు పరమాత్మని ఎట్లా చేరుకుంటావు? మనం కాశీ వెళ్తే పరమాత్మ ఏరమండి, తిరుపతి వెళ్తే పరమాత్మ ఏరం. అక్కడున్న శక్తిని పొందుతాం, అక్కడున్న ఎనర్జీకి వెళ్తాం, అక్కడున్న ప్రతిరూపాన్ని చూస్తాం, అంతే తప్ప మరి ఎక్కడికి వెళ్ళమంటుండు? నేను స్వయంభుగా ప్రాణంతో ఉన్న నీ లోపలికి రా. అందుకనే మనం ఎప్పటికప్పుడు మన లోపలికి మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా లోపలికి వెళ్తే అప్పుడు ఏమవుతుంది? మన యొక్క మనస్సు శుద్ధి కాబడుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? మనస్సు కడిగేయబడుతుంది. మన యొక్క శక్తి ద్వారా, ప్రాణశక్తి ఉంది కదా లోపలికి వెళ్తుంది. రెండవది ఏమవుతుంది? మనస్సు ఎప్పుడైతే కడిగేయబడుతుందో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో అమ్మా అప్పుడు ఆత్మస్థితిలోకి వస్తాం. అప్పుడేమవుతుంది? పరమాత్మకి దగ్గర అవుతాం. ఆ జీవుడు దేవుడిగా మారిపోతాడు. అప్పుడు అంటే ఇప్పుడు మనం అందరం జీవులమండి, ప్రతి ఒక్కళ్ళం ఎవరము? ఈ జీవుడు ఏం చేయాలా? దేవుణ్ణి చేరుకోవాలి. ఇదే కదా మన పాయింట్. మరి జీవుడు దేవుణ్ణి చేరుకోవాలంటే మధ్యలో మనకి ఏం పెట్టిండు? దేన్ని వాడుకోమన్నాడు? విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోమన్నాడు. అంటే మనస్సుని కడిగేయమన్నాడు, బుద్ధిని వికసింపజేసుకోమన్నాడు, ఆత్మ దగ్గరికి రమ్మన్నాడు, ఆత్మ స్థితిలో బతకమన్నాడు, ఆత్మ పనులు చేయమన్నాడు. ఇప్పుడు మనం చేసే పని ఆత్మ పనే. మనం వేరేలా ముచ్చట్లు పెడుతున్నామా? ఇక్కడ ప్రాపంచికం మాట్లాడుతున్నామా? జీవుడు దేవుడు కావాలి అంటే ఏం చెయ్యాలో మాట్లాడుకుంటున్నాం. జీవుడు ఏం కావాలా? దేవుడు కావాలి. ఏ దేవుని దగ్గర నుంచి అయితే నువ్వు వచ్చావో ఆ దేవుని దగ్గరికి నువ్వు ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళమండి. చనిపోతే ఏడిపోతావంటే నీ యొక్క కర్మలని బట్టి ఏ స్థితికి పోవాలో పైన స్టెప్స్ ఉంటాయండి. పైన ఇప్పుడు స్లాబ్ ఉంది కదా, స్లాబ్ మీదకి పోవాలంటే సుర్రమని పోతావా? మెట్లు ఎక్కాలి, అవునా కదా? మెట్లు ఎక్కితేనే పైకి ఎలా వెళ్తామో మన శరీరాన్ని వదిలిపెట్టి మరణం వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నప్పుడు ఏ కర్మలు చేస్తామో ఆ కర్మని బట్టి ఆ స్టెప్ ఉంటుంది పైన, అక్కడి వరకే పోతాము. కానీ భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడికి మనం చేరుకోవాలి. మనమే జీవుడే దేవుడైపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అదొక లోకం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఆత్మస్థితికి రావాలి, ఆత్మ పనులు చేయాలి, ఆత్మ కర్మలు చేయాలి, ఏమీ ఆశించకుండా చేయాలి. మళ్ళీ ఇక నేను ఇది చేస్తే నాకేమొస్తుంది అంటే అప్పుడు నువ్వు ఎన్ని చేసినా చేరుకోలేము మనం. అందుకనే ధ్యానం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనకు రక్షణ కవచంగా ఉంటూ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని శుద్ధి చేసి ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వెవరో. అప్పుడు నీ గురించి, నీ కోసం నిన్ను నీకే పరిచయం చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన
అచ్చ అంటే ఏమైంది? సుమలత ప్రణయ్ ఏం చేసిండ్రు? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నాకు పరిచయం చేసిండు. ధ్యానం ఏం చేస్తుంది? నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే నీవెవరో నీకే తెలుస్తలేదు కాబట్టి. మనం ఏమనుకుంటున్నాం? నేను ఈ శరీరమే, ఈ శరీరం పోతే ఇంకేం లేదు, అయిపోయింది, మళ్ళా కొత్తగా వస్తా అనుకుంటావు. అదంతా నడదిడా. నువ్వు శరీరం కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తుండంటే భగవద్గీతలో 2వ అధ్యాయం మొత్తం కలిపితే ఏమంటుందంటే, నేనెవరో కానిది ఎవరో, నేను ఎవరు కానిది, నేను కానిది ఎవరు, నేనెవరో కానిది ఎవరో, విపులముగా తెలిపితివమ్మ, దుఃఖ సాగరం కాదని ఆత్మస్వరూపం నీవని. ఎవరు నువ్వు? దుఃఖ సాగరం కాదు. మరి మనమే సాగరంలో ఉన్నాము. మనమందరం ఎక్కడ ఉన్నామంటే నిరంతరం మన జీవితం మొత్తం ఏడిపే. కానీ అది నువ్వు కాదు అని చెప్తుంది 2వ అధ్యాయం సాంఖ్యయోగం. మొత్తం ఆ అధ్యాయం మొత్తం చదివితే ఏం చెప్తుందంటే, నువ్వు శరీరం కాదు. శరీరము కేవలం ఈ బట్టలు ఈరోజు ఎలా వేసుకున్నావో, ఈరోజు ఈ బట్టలు తీసేసినట్టు రేపు ఇంకో బట్ట ఎట్లా వేసుకుంటావో, అలాగే ఆత్మ ఈ జన్మ కోసం, ఈ ఒక్క రోజు కోసం చీర తెచ్చుకున్నట్టు ఈ ఒక్క జన్మ కోసం ఈ శరీరాన్ని తెచ్చుకున్నావు. ఈ శరీరం నీది, కానీ నువ్వు కాదు. నీది. ఇప్పుడు ఈ ఫోన్ ఎవరిది? నాది అంటున్నావా లేదా? అలాగే ఫోను నాది, బుక్కు నాది, కర్చీఫ్ నాది, శరీరం కూడా నాది, కానీ నేను కాదు. మరి నేనెవరు? ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరాన్ని నడిపించే శక్తినే నేను. ఆ శక్తి పేరే ఆత్మ. నేనెలాగో మీరందరూ అలాగే. అందుకనే ఇదే ఆత్మజ్ఞానం భగవద్గీతలో చెప్తున్నాడు. అందుకే నేనెవరో కానిది ఎవరో వివరంగా విపులంగా చెప్పింది. ఏమని చెప్పింది? దుఃఖ సాగరం కాదు. అందుకే ఏడవకు. అన్నిటికీ ఏడుస్తాం. ఏడుసుడు ఆపేసి ఆత్మజ్ఞానం నేర్చుకొని ఆత్మజ్ఞానం వైపు వస్తే దుఃఖం పోతుంది. అంటే భగవద్గీత అనే అమ్మ మనకేం పోగొడుతుంది? వెరీ నైస్. దుఃఖాన్ని పోగొట్టి ఆత్మ జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేదే భగవద్గీత. అందుకనే భగవద్గీత చదవాలి, ధ్యానం చేయాలి. మరి ఏ ఆహారం తీసుకుందామో తెలుసుకొని ప్రసాదం తీసుకుందాము. ఫస్ట్ తెలుసుకోవాలా, తర్వాత తీసుకోవాలా. మీకు ఆకలిని ఇప్పుడు వదిలిపెట్టా. సరే, ఒక్కసారి మనము ఈ శ్లోకంలో, ఇప్పుడు నేనేం చెప్పట్లేనండి, ఇవన్నీ భగవద్గీతలో చక్కగా వివరించి చెప్పాడు. మన ఇంట్లో లేదు, మనకు అర్థం కాదు. అందుకనే ఇప్పుడు మనం భగవద్గీతలో ఏం తినమంటుంది, ఎంత తినమంటుంది చక్కగా వివరించాడు. దాన్ని తెలుసుకుందామా? మరి ఉత్సాహంగా లేదు, ఇప్పటిదాకా ఉత్సాహంగా కనబడ్డారు. కొంచెం ముందుకు జరగండి. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు వెనుక కూర్చుంటే బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళు ముందుకు రావాలి. ఓకే, కన్నుల పండుగగా ఉంటుందండి వాళ్ళు నేర్చుకుంటే. యుక్తాహార చెప్పండి. యుక్తాహార విహారస్య. కళ్ళు మూసుకొని చెప్పాలి, అప్పుడే శ్రద్ధ కలుగుతుంది. లేకపోతే దిక్కులు చూస్తాం. కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించండి. యుక్తాహార విహారస్య యుక్త
చెప్పేంత వరకు తెలద్దు. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రశాంతంగా కూర్చోండి. హాయిగా శ్వాసని గమనించండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. చేతుల నుంచి కళ్ళు తెరవద్దు. ప్రశాంతంగా ఏ ముచ్చట్లు వద్దు. లోపల ఏ ఆలోచన వద్దు. ఏ బాధలు వద్దు. కొంచెం సేపు మీ శ్వాసతో ఉండండి. కేవలం మీ శ్వాస.